హలో ఆల్. రేస్విన్ కంపెనీ లోకా ఓనర్షిప్ విజన్తో మార్కెట్లోకి వచ్చింది. ఇక్కడ మీరు క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసి డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి షాప్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సేమ్ రెవెన్యూ స్కోప్తో మీరు బిజినెస్ చేసుకోవడానికి రేస్విన్ కంపెనీ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. సేమ్ ఇన్కమ్ సంపాదించడానికి మీకు ఒక అవకాశం కూడా ఇస్తుంది. నౌ వెల్కమ్ టు రేస్విన్ ఫ్యామిలీ. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. బిజినెస్ యాప్లో లింక్ యూస్ చేసుకొని వాళ్ళు లింక్ త్రూ సోషల్ ప్లాట్ఫామ్స్ షేర్ చేసుకోవచ్చు. టోటల్ ఇన్కమ్లో అక్కడ ఉన్న కస్టమర్స్లో వాళ్ళ ఇన్వాయిసెస్ నంబర్, వాళ్ళు పర్చేస్ చేసిన పేమెంట్లో ఒక డిస్ట్రిబ్యూటర్కి అండ్ ఒక రీటైలర్కి ఎంత కమిషన్ జనరేట్ అయిందో వాళ్ళ పే అవుట్ అండ్ డెలివరీ స్టేటస్ ఎవ్రీథింగ్ దీంట్లో అప్డేట్ అవుతుంది. విత్డ్రాల్ రిక్వెస్ట్, కరెంట్ బ్యాలెన్స్కి ఎంత అమౌంట్ అయితే మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారో దీంట్లో రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అకౌంట్ బ్యాలెన్స్, ఇక్కడ మీరు ఎన్ని టైమ్స్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నారో అది సక్సెస్ అయిందా లేకపోతే రిజెక్ట్ అయిందా దీంట్లో స్టేటస్ మీరు అప్డేట్ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. కస్టమర్స్, మీ యాప్ని యూస్ చేసుకొని ఎంతమంది కస్టమర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారో దీంట్లో అప్డేట్ అవుతుంది. గ్రీన్ రిసింబల్స్, వాళ్ళు మీరు యాప్ మీ లింక్ని యూస్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టు. నెక్స్ట్ రిపోర్ట్స్, టుడే, వీక్లీ అండ్ మంత్లీ. టుడే ఇవాళ ఆర్డర్స్ ఎంత వచ్చాయి, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎర్నింగ్స్ ఎన్ని వచ్చాయి, ఎంతమందికి మీరు సెండ్ చేశారు, అది టుడే వైజ్ అండ్ వీక్లీ వైజ్ అండ్ మంత్లీ వైజ్ అప్డేట్ అవుతుంది. రెవెన్యూ స్కోప్, దీంట్లో చూపించిన రెవెన్యూ స్కోప్స్ ప్రకారం ప్రతి ప్రోడక్ట్ పైన ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒక రీటైలర్కి ఎంత రెవెన్యూ జనరేట్ అయిందో మీరు దీంట్లో స్క్రీన్ పైన చెక్ చేయొచ్చు. ప్రతి ప్రోడక్ట్ పైన ఎంత రెవెన్యూ అనేది జనరేట్ అయ్యిందో మీకు ఇక్కడ డైలీ మీకు కనిపిస్తుంది అండ్ యూ క్యాన్ సే ఇట్. నెక్స్ట్ థింగ్, హోమ్ బటన్లో ఆల్రెడీ నేను మీకు ఇన్కమ్ అండ్ పేఅవుట్ ఆప్షన్ గురించి నేను మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ కస్టమర్ లిస్ట్ గురించి కూడా నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ కమ్ టు డిజిటల్ స్టోర్ లిస్ట్, ఒక డిస్ట్రిబ్యూటర్ కింద ఎంతమంది రీటైలర్స్ ఉన్నారో దీంట్లో వాళ్ళకి క్లియర్గా అప్డేట్ అవుతుంది. అకౌంట్ క్రియేషన్లో ఒక రీటైలర్ డీటెయిల్స్ అన్నీ మీరు దీంట్లో ఎంటర్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ ఈజ్ కేవైసీ ఆప్షన్, వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ది 1000 రూపీస్ పేమెంట్ కూడా దీంట్లో మీరు చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ కమ్స్ టు ది విత్డ్రాల్ రిక్వెస్ట్. విత్డ్రాల్ రిక్వెస్ట్ గురించి నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందే షేర్ చేసుకున్నాను. విత్డ్రా రిపోర్ట్స్ గురించి కూడా నేను ఇంతకుముందే షేర్ చేసుకున్నాను. ఒక ప్రొఫైల్ అప్డేట్స్లో ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రొఫైల్ మీరు దీంట్లో అప్డేట్ చేసుకోవచ్చు. మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా దీంట్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్ టు ద పాస్వర్డ్ చేంజ్, దీంట్లో మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. రిఫర్ ఫ్రెండ్ ఆప్షన్లో కరెంట్ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత త్రూ ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ ఆ పర్సన్కి ఇన్విటేషన్ వెళ్తుంది. ఎనీ ఆఫ్ ద ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఆ పర్సన్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ షాప్ని వాళ్ళే రిజిస్టర్ చేసుకొని ఐదర్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ రీటైలర్ పేమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.